సెప్టెంబర్ 2, 2023న ఇస్రో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే నమోదు చేశారు. అందులో వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే ప్రజ్ఞాన్ రోవర్ అన్ని అసైన్మెంట్స్ పూర్తి చేసిందని అండ్ అలాగే మూన్పై లూనార్ నైట్స్ ప్రారంభించడం వల్ల విక్రమ్ ల్యాండర్ మరియు రోవర్లను సెప్టెంబర్ 3 నుండి స్లీప్ మోడ్లో ఉంచడానికి నిర్ణయించినట్లు తెలిపారు. మనందరికీ తెలుసు, కొన్ని లిమిటేషన్స్ కారణంగా మన చంద్రయాన్-3పై సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే పనిచేయగలదని మరియు చంద్రయాన్-3 ప్రస్తుతం ఉన్న చంద్రుని యొక్క దక్షిణ ప్రాంతంలో లూనార్ డే పూర్తయి లూనార్ నైట్స్ ప్రారంభం కానున్నాయి. సో ఆ సమయంలో ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు మరియు సూర్యకాంతి అస్సలు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఈ రెండు పరికరాలు సూర్యరశ్మి లేకుండా పనిచేయడం అసాధ్యం. అందువల్ల రోవర్ మరియు ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఉంచబడ్డాయి. ఇక రానున్న 14 రోజులు అవి ఇనాక్టివ్లో ఉంటాయి. హవెవర్, ఇనాక్టివ్ ఉండడం వల్ల మిషన్ ఇక్కడితో ముగిసిందని అర్థం కాదు. చంద్రునిపై కఠినమైన పరిస్థితుల కారణంగా రోవర్, ల్యాండర్ను స్లీప్ మోడ్లో ఉంచడం అండ్ అలాగే చాలా మంత్స్ ఇనాక్టివ్ ఉన్న తర్వాత తిరిగి రీయాక్టివేట్ చేయడం మనం పాస్ట్లో చూసుకుంటే ఈ సంఘటనలు చాలాసార్లు జరిగాయి. ప్రజెంట్ మన చంద్రయాన్-3 స్లీప్ మోడ్లో ఉంది కాబట్టి మళ్లీ దాన్ని యాక్టివేట్ చేయలేమని కాదు. ఇటీవల ఈ ఆపరేషన్లో మళ్లీ రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ దాని ఫలితం ఏమైంది? అలాగే చంద్రయాన్-3లో అసలు ఏం ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయలేదు. దాని కారణంగా రీయాక్టివేషన్లో ఏం సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది? అండ్ చరిత్రలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మళ్లీ రీయాక్టివేట్ చేయబడిన లూనార్ వెహికల్స్ ఏంటివి? ఈరోజు వీడియోలో లూనార్ వెహికల్స్ తిరిగి రీయాక్టివేషన్ చేయడానికి సంబంధించిన అనేక విషయాలను మేం మీకు చెప్పబోతున్నాం. ఇది తెలుసుకున్న తర్వాత అంతరిక్షంలో లక్ ఫ్యాక్టర్ ఎంత పెద్ద పాత్ర పోషించబోతుందో మీరే తెలుసుకుంటారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియోని మనం ప్రారంభించేద్దాం. చూడండి మిత్రులారా, చంద్రునిపై చాలా అధ్యయనాలు నిర్వహించిన చంద్రయాన్-3 యొక్క మిషన్ భారతదేశానికి భారీ విజయాన్ని అందించిందనడంలో సందేహం లేదు. చంద్రయాన్-3 మొత్తం 14 రోజుల లూనార్ డేని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఎందుకంటే మొదటిది లూనార్ డే ప్రారంభమైన ఒక రోజు తర్వాత దాని ల్యాండింగ్ జరిగింది. మరియు రెండవది చంద్రయాన్-3లో మైనర్ ఆబ్స్టాకిల్స్ కారణంగా అనేక కాంప్లికేషన్స్ అండ్ సమస్యలు కూడా తలెత్తాయి. యాక్చువల్లీ చంద్రయాన్-3 సుమారు 12 రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై అధ్యయనం చేసింది. మరియు ఇంత తక్కువ సమయంలో ఇది అనేక రికార్డులను నెలకొల్పింది. ఇలా ఇతర దేశాలు మన దేశం సాధించినట్టు సాధించలేకపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు సుమారు 10 రోజుల్లో ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని అధిగమించింది. కానీ చంద్రునిపై 6 నెలల సుదీర్ఘ కాలం గడిపిన ఇతర అంతరిక్ష మిషన్ సుమారు 100 నుండి 120 మీటర్ల మధ్య డిస్టెన్స్ మాత్రమే కవర్ చేశాయి. ఇప్పుడు మనం ప్రజ్ఞాన్ రోవర్ను ఇతర రోవర్లతో పోల్చినట్లయితే వేగం పరంగా అది ఎన్ని రికార్డులు నెలకొల్పింది? అండ్ ఇదే కాకుండా 26 ఆగస్టు 2023న విక్రమ్ ల్యాండర్తో అమర్చబడిన ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ అనే పరికరం ఒక సహజ భూకంపాన్ని గుర్తించింది. మరియు 1970ల తర్వాత చంద్రునిపై కనుగొనబడిన మొదటి భూకంప చర్య ఇదే. అలాగే చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ మరియు అనేక మూలకాలను కూడా కనుగొంది. ఇది చంద్రుని యొక్క ఆరిజిన్ గురించి మరింత స్పష్టమైన ఆలోచనను ఇస్తుంది. మన పరికరాలు కేవలం 10 రోజుల్లోనే ఇవన్నీ కనిపెట్టి భూమికి పంపడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరియు ఫస్ట్ పోస్ట్ వంటి గ్లోబల్ సంస్థలు కూడా చంద్రయాన్-3ని ఇంజనీరింగ్ మార్వెల్గా పరిగణించడానికి ఇదే కారణం. కానీ ప్రతి విషయానికి మొదలుంటే దానికి ఖచ్చితంగా ముగింపు కూడా ఉంటుంది. అదేవిధంగా లూనార్ నైట్ స్టార్ట్ అయిన వెంటనే విక్రమ్ మరియు ప్రజ్ఞాలను కూడా స్లీప్ మోడ్లో ఉంచవలసి వచ్చింది. ఈ సమయంలో ఈ 2 పరికరాల పనితీరు పూర్తిగా సున్నాకి పడిపోయింది. అటువంటి పరిస్థితిలో మనలాంటి జనరల్ ఆడియన్స్ మనస్సులో 2 ప్రశ్నలు వస్తాయి. అన్నిటిలో మొదటిది, చంద్రుడిపై పగలు మరియు రాత్రి మధ్య ఎక్విప్మెంట్లో అంతరాయం రావడానికి కారణం ఏమిటి? ఎందుకని విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ పగటిపూట పనిచేసినట్లు రాత్రి సమయంలో ఎందుకు చేయలేవు? అలాగే రెండవ సందేహం ఏమిటంటే విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ లూనార్ నైట్లో ఫంక్షన్ చేయలేకపోయినా ఇబ్బంది లేదు, వాటిని స్లీప్ మోడ్లో ఉంచబడ్డాయి. అయితే వాటిని తిరిగి రియాక్టివేట్ చేయడంలో ఎందుకని అంత పెద్ద సవాలు? కాబట్టి ఈ 2 ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం ఇస్తాను, చూడండి. మొదటి విషయం ఏమిటంటే లూనార్ డే రోజు సూర్యకాంతిలో చాలా అందంగా మరియు మంచి కండిషన్లో ఉన్న చంద్రుడు అదే రాత్రి వచ్చేసరికి అక్కడి పరిస్థితి పూర్తి తలక్రిందులుగా మారుతుంది. ఈ సమయంలో చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత -230°C చేరుకుంటుంది. ఇది చాలా కఠినమైన ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతలో మానవులు తయారు చేసిన ఏ పరికరాలు కూడా తట్టుకోలేవు. మరియు చంద్రయాన్-3 రాత్రిపూట చంద్రునిపై పనిచేయలేకపోవడానికి ఇది ఒక పెద్ద కారణం. అటువంటి తీవ్రమైన శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోగల నాణ్యత
దాని పరికరాలకు లేనందున ఇది సాధ్యం కాదు. ఇదే కాకుండా చంద్రయాన్-3కి శక్తినివ్వడంలో సౌరశక్తి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా సూర్యుడు లేనప్పుడు చంద్రయాన్-3 తన డైలీ విధులను క్రమబద్ధీకరించడానికి అవసరమైన శక్తిని పొందలేకపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చలి మరియు సూర్యుని యొక్క ఆబ్సెన్స్, ఈ 2 కారణాల వల్ల చంద్రయాన్-3 మరియు చంద్రునిపైకి పంపబడిన దాదాపు అన్ని పరికరాలు లూనార్ నైట్ సమయంలో పనిచేయలేవు. అయితే స్లీపింగ్ మోడ్లో పెట్టడానికి ముందు ఇస్రో చేసిన ట్వీట్లో మాకు 2 సానుకూల వాస్తవాలు కనిపించాయి. ఒక విషయం ఏమిటంటే చంద్రయాన్-3 బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడింది మరియు రెండవది దాని సోలార్ ప్యానెళ్లు సెప్టెంబర్ 22న సూర్యోదయం జరిగే దిశలో ఓరియంట్ చేయబడ్డాయి. అంటే సూర్యుని కిరణాలు చంద్రునిపై పడగానే విక్రమ్ ల్యాండర్ సూర్యరశ్మిని పొందడం ప్రారంభించి తిరిగి రీయాక్టివేట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకుంటే ఇది తిరిగి రీయాక్టివేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ల వద్ద అలాంటి పరికరం లేదు. దీని కారణంగా తిరిగి రీయాక్టివేషన్ చేయడం మునిపటి కంటే చాలా సవాలుగా మారింది. ఆ పరికరం పేరు RHU, అంటే రేడియో ఐసోటోప్ హీటర్ యూనిట్. మిత్రులారా, ఏదైనా స్పేస్ మిషన్ను అంతరిక్షంలోకి లేదా మార్స్ లేదా మూన్ వంటి ఏదైనా కాస్మిక్ బాడీకి పంపినప్పుడల్లా ఈ హీటర్ యూనిట్ ఖచ్చితంగా అందులో అమర్చబడుతుంది. వాస్తవానికి ఈ హీటర్ యూనిట్లో ప్లూటోనియం 238 ఉంచబడుతుంది. ఇది డీకే అయినప్పుడు ఆ డీకేయింగ్ మ్యాటర్ సహాయంతో ఈ యూనిట్ హీట్ని ఉత్పత్తి చేస్తుంది. ఆపై స్పేస్ క్రాఫ్ట్లోని భాగాలకు మరియు దానిలోని చిప్లను దెబ్బతీయకుండా అతి శీతల పరిస్థితుల సమయంలో స్పేస్ క్రాఫ్ట్కి తగిన హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ ఇద్దరికీ RHలు అమర్చబడలేదు. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి స్వయంగా ప్రకటన చేశారు. ఇఫ్ వీ హ్యాడ్ RHU వీ వుడ్ నాట్ హోప్ఫుల్, వీ వుడ్ కాన్ఫిడెంట్ అట్ రివైవల్. అంటే విక్రమ్ మరియు ప్రజ్ఞాన్లో ఈ హీటర్ యూనిట్లను ఏర్పాటు చేసి ఉంటే వారు చంద్రయాన్-3 యొక్క రియాక్టివేషన్ గురించి ఆశాజనకంగా ఉండేవారు కాదు. బట్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చంద్రయాన్-3 రియాక్టివేషన్ చేయబడుతుందని నమ్మకంగా ఉండేవారు. అయితే ఇంత పెద్ద స్పేస్ మిషన్లో ఇంత కీలకమైన పరికరాన్ని ఎందుకు చేర్చలేదో సమాధానం ఇస్రో అధికారులకే తెలుసు. అండ్ ఇప్పుడు ఇక్కడ చాలామంది వ్యక్తులు సిద్ధాంతపరంగా చాలా విషయాలు సాధ్యమేనని ఆలోచిస్తూ ఉండవచ్చు. మరియు చంద్రుని ఉపరితలంపై ఏదైనా అంతరిక్ష నౌక ఆచరణాత్మకంగా రియాక్టివేట్ చేయబడిందా అనే సందేహం వస్తుండొచ్చు. కాబట్టి మిత్రులారా, దానికి నా సమాధానం అవును, ఇది జరిగింది. మరియు ఈ రియాక్టివేషన్ సాధించిన దేశం మరెవరో కాదు, చంద్రునిపై అడుగులు వేసిన చైనా. 2019 సంవత్సరంలో చైనా తన చౌంగి 4 మరియు U2 రోవర్లను చంద్రుని వైపు పంపినప్పుడు ఈ 2 అంతరిక్ష నౌకలు కూడా లూనార్ డే ముగిసిన తర్వాత లూనార్ నైట్ సమయంలో ఇన్యాక్టివ్గా మారాయి. కానీ చంద్రునిపై మళ్లీ లూనార్ డే ప్రారంభమైనప్పుడు చైనా కూడా వారిద్దరిని రివైవల్ చేయడానికి ప్రయత్నించింది. మరియు ఆ ప్రయత్నంలో చైనా ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు విజయం సాధించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చైనా తన అంతరిక్ష నౌకను అదే మిషన్ సమయంలో వరుసగా 3 సార్లు ఇన్యాక్టివేట్ చేసిన తర్వాత తిరిగి రీయాక్టివేట్ చేసింది. మంచి భాగాలు మరియు కొంచెం అదృష్టం ఉంటే చంద్రునిపై అంతరిక్ష నౌకను పంపడం ద్వారా చంద్రాధ్యాయాన్ని ఎంతకాలమైనా కొనసాగించవచ్చని ఇది రుజువు చేస్తుంది. ప్రస్తుతం సెప్టెంబర్ 22, 2023 నుండి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3ని పునరుద్ధరించడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా వారు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ రెండింటినీ తిరిగి రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా రోజుల పాటు ప్రయత్నాలు చేసినప్పటికీ 2 సాధనాలు మళ్లీ యాక్టివేషన్ కాల్కు స్పందించలేదు. దీని నుండి చంద్రయాన్-3 మిషన్ ఈ ప్రయత్నంతో దాని ఫంక్షనింగ్ ముగించిందని మనం భావించవచ్చు. ఇప్పుడు చంద్రయాన్-3 మళ్లీ రీయాక్టివేట్ కాకపోయినా ఈ దుఃఖంలో ఈ మిషన్ భారతదేశం గర్వించదగిన అవకాశాన్ని ఎంత ఇచ్చిందో మరియు ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను ఎంత పెంచిందో మనం చెప్పనక్కర్లేదు. మిత్రులారా, ఎల్లప్పుడూ ముందుకు సాగాలనే మైండ్ సెట్తో ఇస్రో కూడా చంద్రయాన్-4 పై పనిని ప్రారంభించింది. ఈ అంశంపై వీడియో కావాలంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.